డబ్బును అట్రాక్ట్ చేయడంలో జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా? వ్యాలెట్ లో ఎలాంటివి పెట్టొచ్చు, ఎలాంటివి పెట్టకూడదు, ఎలాంటివి పెడితే డబ్బు మన దగ్గరకు వస్తుంది? విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అందరికీ కావాలి. డబ్బును అట్రాక్ట్ చేయడంలో జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, కొందరు కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే డబ్బు వాళ్ళ జీవితంలోకి రాదు. ముఖ్యమైన ప్రధానమైనది ఏమిటి అంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మేడం. అంటే ఎక్కడ ఉంటారో అక్కడ నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, సిస్టమేటిక్గా పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మన మనసులో కూడా ప్రతిసారి డబ్బు గురించి నెగిటివ్గా ఆలోచించడం, బిజినెస్ రన్ అవ్వట్లేదు లేదా మనీ రావట్లేదు, స్ట్రక్ అయిపోయింది, వెంటనే ఏం ఆలోచిస్తారంటే నాకు రావట్లేదు బదులు ఆలోచించకండి. ప్రాక్టిక్గా మీరు ఏం చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకొని పాజిటివ్గా రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంటారు. మనీ రావట్లేదా, నాకు మనీ వస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నాను, లైఫ్ బ్యూటిఫుల్గా ఉంది. సో రాకుండా కూడా ముందు మనం పాజిటివ్గా ఆలోచిస్తూ నీ ఆలోచన విధానం, నీ బిహేవియర్, ఎవ్రీథింగ్ నీకు ఏదైతే కావాలనుకున్నారో ఆ విధంగా నీ బిహేవియర్ కూడా ఉండాలి. సో అప్పుడే మ్యాచ్ అవుతుంటుంది, అప్పుడే రియల్ లైఫ్లోకి ఎంటర్ అవుతుంటుంది. ఇది చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ మేడం. కొంతమంది ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. నెగిటివ్ ఎక్కువ ఆలోచించే వ్యక్తులకు జస్ట్ అదే వస్తుంది మేడం. పవర్ఫుల్గా ఉండాలి అండ్ పాజిటివ్గా ఆలోచించాలి. నెక్స్ట్ స్మైల్. చాలా మంది ఏంటంటే నిజంగా స్మైల్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. కాకపోతే ఒకసారి చెక్ చేయండి, నవ్వుతూ ఉంటే డబ్బులు పాజిటివ్ గా ఉంటాము, డబ్బు మంచి వస్తుంది. ఆలోచనలు వస్తాయి. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కదా. ఎస్ అవును మేడం. ఇప్పుడు సపోజ్ 2 షాప్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఒక షాప్ వాడు ఎప్పుడు సీరియస్గా ఉన్నాడు, ఇంకో షాప్ వాడు ఎప్పుడు చిరునవ్వు ముఖంతో ఉన్నాడు. మీరు జనరల్గా ఎవరి దగ్గరికి వెళ్తారు మేడం? చిరునవ్వుతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సేమ్ మన అలాంటి లక్ష్మీదేవి ఎట్లా వెళ్తాయి మేడం. అంటే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి రావాలంటే చిరునవ్వు ముఖం ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి, కరేజ్ ఉండాలి. అంటే ఎస్ నేను సాధిస్తానన్న నమ్మకము, ఆత్మవిశ్వాసం ఉండాలి. పిరికి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు డబ్బు రాదు మేడం. ఎప్పుడు భయపడేవాళ్ళు, బాధపడేవారు, నిరాశ చెందుతూ ఉంటారు, నిస్పృహ చెందుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు డబ్బు రాదు. ఎప్పుడు ఎలా ఉండాలి? డబ్బు రావాలంటే పాజిటివ్గా ఉండాలి అండ్ ధైర్యంగా ఉండాలి, ఇంట్లో వాతావరణం శుభ్రంగా ఉండాలి, ఫేస్ లో మనం కూడా ప్రశాంతంగా ఉండాలి, చిరునవ్వు ముఖం ఉండాలి. సింపుల్ చెప్పాలంటే గుండెలో ధైర్యం ఉండాలి మేడం. కళలో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏదైనా సరే సాధిస్తారన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాంటి వ్యక్తులకు డబ్బు వస్తుంది. అంతేగాని ప్రధానికి భయపడిపోతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఇంకో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చూడండి మేడం, వ్యక్తికి మనం ఎట్లయితే మంచి రిలేషన్షిప్ ఉన్నదనుకున్న వ్యక్తి మీ ఇంట్లోకి వస్తారు, అంతే కదా. మామూలు జనరల్గా మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు మేడం, వారు మీ ఇంటికి హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు మీకు మంచి రిలేషన్షిప్స్ ఉంటే రావచ్చు, లేదనుకుంటే రారు. అలాగే విధంగా లక్ష్మీదేవతకు అంటే ఎవరైతే వారిని గౌరవిస్తారో, ఎవరైతే వారి గురించి మననం చేసుకుంటూ ఉంటారో వారి దగ్గరికి ఫ్లోయింగ్ స్టార్ట్ అవుతుంది లక్ష్మీదేవి. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. లక్ష్మీదేవికి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో డబ్బు ప్రవాహం జరుగుతుంది. రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే 1 రూపీని తక్కువ చేస్తారు, 1 కోటి రూపాయలు ఎక్కువ చేస్తుంటారు. కానీ ఒక విషయం ఏంటంటే గుర్తుంచుకోవాలంటే తక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ మనం 1 కోటి రూపాయలు ఎలా చూస్తాం, కానీ అది మైండ్ సెట్ సంబంధించింది. అందుకోసం మేము క్లాస్లో ఈ సీక్రెట్స్ అన్ని నేర్పిస్తుంటాం. 1 రూపీ కూడా చాలా ఇంపార్టెంట్గా రెస్పెక్ట్గా మీరు చూడగలిగితేనే 1 కోటి రూపాయలు మీ జీవితంలోకి వస్తుంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే 10 రూపాయలే కదా, తక్కువనే కదా, ఇది తక్కువనే అని చూస్తుంటారు. ఇది వెళ్ళి ఏం చేస్తారంటే సపోజ్ వారు 2 ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఏంటి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. వాడు ఏం చెప్తారు ఇంకో ఫ్రెండ్కి, ఒరే వాడు ట్రీట్ చేస్తున్నాడు, నేను సరిగ్గా ట్రీట్ చేస్తాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకురా. ఒక టైప్ ఆఫ్ అలా ఉంటుంది. సేమ్ లైక్ దట్ మనం సరిగ్గా ట్రీట్ చేస్తే 1 రూపీ కింద పడితే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళం, పెద్దవారు మొక్కి తీసుకుంటాం ఖచ్చితంగా డబ్బులు. నేనైనా అలానే తీసుకుంటా, కింద ఏమన్నా పడితే డబ్బులు పడితే. అంటే మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం డబ్బుకి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో డబ్బు ప్రవాహం జరుగుతుంది. మన లోపల బ్లాకేజ్ వెళ్ళాలి అంటే క్లెన్సింగ్ జరిగి ఉండాలి. డబ్బు పట్ల ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించాలి. మనం ఏదైతే కోరుకున్న కోరికలు ఉంటాయి కదా, ఆ కోరుకున్న కోరికలు అన్నీ కూడా జరిగినట్టు ఊహించుకోవాలి. ఎప్పుడైతే కోరుకున్న కోరికలు అన్నీ జరిగినట్టుగా మనం ఊహించుకోవాలంటే ఎప్పుడైతే మనీ రావాలనుకున్నప్పుడు మనీని కౌంటింగ్ చేయాలి. ఉదయం నిధులేస్తారు కదా, లేచిన తర్వాత ఏం చేయాలి, డబ్బును కౌంటింగ్ చేస్తూ నా దగ్గర ఇంత డబ్బు ఉందని కౌంటింగ్. ఎప్పుడు కూడా ప్యాకెట్లో ఎంప్టీ ప్యాకెట్తో వెళ్ళొద్దు బయటికి. ఎంతో కొంత జేబులో ఎంతో కొంత అమౌంట్ ఉండాలి, వ్యాలెట్లో ఎంతో కొంత అమౌంట్ ఉండాలి. ఎందుకు మేడం? శూన్యాన్ని ఆకర్షిస్తుంది. నీ దగ్గర డబ్బు లేకుండా ఉండొద్దు, ఖచ్చితంగా కొంచెం డబ్బు ఉంచుకోవాలి మేడం. కంపల్సరీగా మీ వ్యాలెట్లో ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే మనీని ఉంచుకుందాం అనుకున్నారో కామెంట్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ. వ్యాలెట్ అంటే గుర్తొచ్చింది, ఎంతో కొంత డబ్బు ఉంచుకోవాలి అంటున్నారు. ఓకే, వ్యాలెట్ లో
ఎలాంటివి పెట్టొచ్చు, ఎలాంటివి పెట్టకూడదు, ఎలాంటివి పెడితే డబ్బు మన దగ్గరికి వస్తుంది? యెస్. ఎలాంటివి పెడితే మన దగ్గరకి వస్తదంటే ఫస్ట్ నోట్‌ను స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి. నోట్ ఇష్టం ఉన్నట్టు మడవద్దు. ఓకే. రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. నోటు స్ట్రెయిట్‌గా ఉంచుకోండి. అండ్ పినిస్‌లు ఉంటాయి కొంతమందికి. పినిస్‌లు తీయండి. అనవసరమైన బిల్స్ ఉంటాయి. మీరు ఏటీఎంకెళ్లారు మేడం. డ్రా చేశారు. ఒక స్లిప్ వస్తదా? దాన్ని అది పక్కన దాచుకుంటారు. పెట్టుకుంటారు, వాలెట్‌లో దాచిపెట్టుకుంటాం. పెట్టేసుకుంటారు. అదే విధంగా బస్ ఎక్కి దిగారు. టికెట్ కూడా పెట్టుకుంటారు. సో, ఆ స్లిప్స్ పెట్టుకొని ఆ తర్వాత అదొక బ్లాకేజ్‌గా ఏర్పడతది. అనవసరమైన వాటిని తీసేయాలి మేడం. ఎప్పుడైతే అనవసరమైన వాటిని తీస్తారో, అవసరమైన వాటికి స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఉన్న దగ్గరికి మనీ ఎనర్జీ ఫ్లోయింగ్ అవుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, మనకి ఏది కావాలనుకుంటున్నామో, ఆ కావాల్సిన దాని యందు మనకు స్పేస్ అనేది మనకుండాలి. అప్పుడే డబ్బు ప్రవాహం జరుగుతుంది. నా దగ్గర డబ్బు లేదు అనే ఆలోచన కొంతమందికుంటాయి. ముఖ్యంగా మైండ్ సెట్ మేడం. డబ్బు రావాలంటే ఒకటి నెగెటివ్ మైండ్ సెట్ వదిలిపెట్టండి. చూడండి మేడం. మీరు ఈజీగా చెప్పేస్తున్నారు. అదైతే అంత తొందరగా ఆహ్, సాధ్యం అవుతుందా అయితే అనేది చిన్న యెస్. డౌట్. అంటే ఎలా పాసిబిలిటీ అవుతుంది? అభ్యాస వైరాగ్యం. అంటే కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఏదైతే కావాలో దాని యందు ఫుల్ ఫోకస్‌గా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఏదైతే వద్దో దాని యందు ఫుల్ ఫోకస్‌గా దాన్ని రిలీజ్ చేయాలి. నెగెటివ్ ఎనర్జీని మనం రిలీజ్ చేయాలి. పాజిటివ్ ఎనర్జీని మనం స్వీకరించాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తుంటామో, మన లోపల ఒక పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనకు ప్రొడ్యూస్ అవుతుందో, అప్పుడే మనీ ఫ్లోయింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ముఖ్యంగా ఏం చేయాలంటే మనలో హై ఎనర్జీగా ఉండాలి. పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి పదే ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. డబ్బును కౌంటింగ్ చేస్తూ ఇప్పుడు ఎంతైతే అమౌంట్ ఉందో మీ దగ్గర, దానికి థాంక్ యూ చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకు రాదు చెప్పరా మేడం? వారికి ఉన్న మనకి థాంక్ యూ చెప్పరు. లేని దాని కోసం ఆరాటపడతారు. బట్ ఎవరైతే వారికి ఉన్న దాని పట్ల హ్యాపీగా ఉంటూ, ఉన్నతమైన దాని కోసం ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, అప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీ క్లాసెస్‌కి అటెండ్ అవుతే ఎలా డబ్బు సంపాదించాలి? ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఇస్తారా? యెస్ మేడం. చాలా ఐడియాస్ ఇస్తా మేడం. ఆహ్, అంటే ఇవే కాదు. సక్సెస్ అయ్యేటట్టు చూస్తారా? డెఫినెట్లీ మేడం. బట్ ఏందంటే వాళ్ళు కన్సిస్టెంట్‌గా చేయాలి. చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే మేడం, ఈరోజు చేస్తారు, రేపు చేయరు. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చేస్తారు. అలా రావద్దు. కన్సిస్టెంట్‌గా రావాలి. ఎప్పుడైతే వారు కన్సిస్టెంట్‌గా వచ్చి, ఆ కన్సిస్టెంట్‌గా వారు చేస్తుంటారో, అప్పుడు వాళ్ళకు రిజల్ట్స్ అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వారికొస్తాయి. రిజల్ట్ రావాలంటే మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వమంటున్నారు. ప్రాసెస్ ఏంటి? యెస్. గూగుల్ ఫార్మ్ ఉంది మేడం. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే ఓకే. మా టీమ్ మెంబర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ క్లాసెస్‌కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్స్ మేము తీసుకొస్తుంటాం. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.